విశాఖ జిల్లా పెందుర్తిలో ప్రభుత్వ భూమి ఆక్రమణ వ్యవహారం మరోసారి వివాదానికి దారితీసింది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ ప్రజా సంఘాలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. వివరాల్లోకి వెళితే పెందుర్తి మండలం సర్వే నెంబర్ 107/11లో ఉన్న 8 ఎకరాల 8 సెంట్ల భూమిని సీసీఎల్ఏ 2023 ఫిబ్రవరి 28న ప్రభుత్వ భూమిగా నిర్ధారించిందని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. ఈ విషయంపై ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆ 8 సెంట్ల భూమిని ఆక్రమించి ఫెన్సింగ్ వేసి శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఆర్టీఓ, తహసీల్దార్, జీవీఎంసీ అధికారులు, పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. సంబంధిత అధికారులు ఆక్రమణదారుల ప్రభావానికి లోనై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మరిడిమాంబ కాలనీలో సుమారు 40 కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా నివాసముంటున్నాయని, వారికి రేషన్ కార్డులు, ఇంటి పన్నులు, నీటి పన్నులు వంటి ప్రభుత్వ గుర్తింపు ఉన్నప్పటికీ ఇప్పటికీ పట్టాలు ఇవ్వలేదని తెలిపారు. జీవీఎంసీ మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చినా అమలు కాలేదని ఆరోపించారు. 2011లో ఇదే భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్లను అప్పటి జిల్లా కలెక్టర్ రద్దు చేశారని, అనంతరం జరిగిన న్యాయపరమైన ప్రక్రియలో 2023లో సీసీఎల్ఏ రైత్వారీ పట్టాను రద్దు చేస్తూ భూమిని ప్రభుత్వ భూమిగా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. అయితే ఇటీవల జేసీబీలతో భూమిలో పనులు చేపట్టి కాలనీ వాసులను బెదిరిస్తున్నారని ఆరోపించిన ప్రజా సంఘాలు జిల్లా మంత్రి, విశాఖ ఎంపీ వెంటనే జోక్యం చేసుకుని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని, పేదలకు పట్టాలు మంజూరు చేసి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశాయి. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షురాలు ఎస్ వెంకటలక్ష్మి, కార్యదర్శి ఇందిరాతో పాటు పలు ప్రజా సంఘాల నాయకులు గండి బాబ్జీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారసత్వ సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఆ వారసత్వ సర్టిఫికేట్ బోగస్ అని వాళ్ళకి సంబంధించినటువంటి విచారణ కూడా డీటెయిల్గా చేపట్టి దాన్ని తేల్చారు. ఆ రకంగా అది పూర్తిగా పక్కాగా ప్రభుత్వం తేలిన తర్వాత కూడా అతను మళ్ళా ఏదైతే దాన్ని ఆధారం చేసుకుని కలెక్టర్ గారు, శ్యామలరావు గారు, ఆయన ఏవైతే తప్పుడు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేశాడు రిజిస్ట్రార్ ఆఫీసర్లో వాటన్నింటి కూడా రద్దు చేయించారు. ఆ రద్దు చేయించిన దాని మీద ఆయన హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో పిటిషన్ చేస్తే హైకోర్టు ఏమని చెప్పిందంటే ఆ డాక్యుమెంట్లు రద్దు చేసే అధికారం, జ్యూరిస్డిక్షన్ పరిధి ఆయనకు లేదని వాటిని సెటసైడ్ చేశారు ఆర్డర్ని. అంతేకాకుండా అదే సందర్భంలో స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చినటువంటి ఆర్డర్ మీద ఈ గండి బాబ్జీ చాలా తెలివిగా వెంకటేశ్వర్లోనే ఆర్డీఓ ఉన్నప్పుడు అతన్ని మేనేజ్ చేసి అతని ఆర్డర్ని కొట్టించి అప్పీలేట్ అథారిటీ ఆర్డీఓ ముందు కేసు వేసినప్పుడు ఆర్డీఓ దాని మీద అతనికి అనుకూలంగా రైతువారి పట్టా జారీ చేయమని ఎంఆర్ఓకి ఉత్తర్వు ఇచ్చాడు. ఎంఆర్ఓ ఇచ్చిన ఉత్తర్వుని సెటిస్ఫై చేసి ఇది కొత్తగా ఆర్డీఓ ఉత్తర్వు ఇవ్వడంతో ఆర్డీఓ ఉత్తర్వుని ఆధారంగా చేసుకుని పైల్ రామారావు ఎంఆర్ఓ కూడా మేనేజ్ అయ్యి అతనికి రైతువారి పట్టా 2019లో ఇచ్చారు. అయితే 2018లోనే ఆ ఆర్డీఓ ఇచ్చిన ఉత్తర్వు మీద అదే ఎంఆర్ఓ సీసీఎల్ఏ అప్పీలేట్ అథారిటీ విజయవాడలో ఉంటుంది. సీసీఎల్ఏ దగ్గర కోర్టు, అది అప్పీల్ రెవెన్యూ కోర్టు, అక్కడ అప్పీల్ చేశారు. ఆ అప్పీల్లో 2018 చేస్తే పిటిషన్ సరిగా ఫైల్ చేయకపోతే మళ్ళీ తిరిగి మీరు దాన్ని సరిచేసి పిటిషన్ ఫైల్ చేయడని అప్పీలేట్ అథారిటీ చెప్తే దాన్ని 4 సంవత్సరాల తర్వాత, అంటే గండి బాబ్జీతో కుమ్మకైనటువంటి ఈ రెవెన్యూ అధికారులందరూ తిరిగి పిటిషన్ సరిచేసి చేయమని దానికి 4 సంవత్సరాల టైం తీసుకున్నారు. ఈ కాలంలో ఆయన మొత్తం కూడా దీన్ని ఆక్రమించే ప్రయత్నం అనేక రకాలుగా చేస్తూ అక్కడ అప్పీలేట్ అథారిటీని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. కానీ చివరికి 2022లో మళ్ళీ పిటిషన్ ఫైల్ చేశారు. 2022లో పిటిషన్ ఫైల్ చేస్తే సంవత్సర కాలంలోనే 2023 ఫిబ్రవరి 28 నాటికల్లా అక్కడ ఉన్న అప్పీలేట్ అథారిటీ స్పష్టంగా తేల్చి చెప్పింది ఇది చాలా దారుణమైనటువంటి భూ కబ్జా. ఇది ఇక్కడే కాదు, అనేక ప్రాంతాల్లో, అనేక నగరాల్లో భూముల విలువ పెరిగిపోయిన తర్వాత వారసులు లేనటువంటి వాళ్ళని వారసులు లేని వాళ్ళని అవకాశంగా తీసుకుని ఇనాం భూముల్ని తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టించి ఇక్కడ అనేక రకాలుగా చేస్తా ఉన్నారని అనేక కోర్టు కేసులను ఉదాహరించి ఇదంతా స్పష్టంగా తేల్చి చెప్పారు. ఏమనంటే ఇది పూర్తిగా ఏదైతే ఏనాం తహసీల్దార్ మొదట్లో ఇచ్చినటువంటి ఏనాం తహసీల్దార్ ఇచ్చిందే సరైన ఆర్డరు, మధ్యలో ఎంఆర్ఓను ఆర్డీఓ కూడా ఇద్దరు మేనేజ్ అయ్యి అతనికి ఆ రకమైన ఉత్తర్వులు ఇచ్చారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా అధికార యంత్రాంగం మీద ఉంది. వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆక్షేపించిన పరిస్థితి. జీనాలజీ అంటే వంశవృక్షం కూడా వాళ్ళు నిరూపించబడలేదు. ఇన్ని రకాలుగా తప్పులు జరిగినప్పటికీ వీటన్నింటిని పక్కన పెట్టి చేయడం అనేది చాలా దుర్మార్గమని కోర్టు స్పష్టంగా తీర్పు ఉన్నప్పటికీ ఇప్పటి కలెక్టర్ గారు 2023లో ఇస్తే ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఇప్పుడు మళ్ళీ భూ కబ్జా మొదలుపెట్టినప్పుడు వెంటనే మేము ఫిర్యాదు ఇచ్చినా కూడా ఇప్పుడు కలెక్టర్ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, తహసీల్దార్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ వీళ్ళందరి దృష్టికి 10 సార్లు మరి మేము వెళ్ళాం. మేమే కాదు, ఆశ్చర్యకరంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అక్కడ పంచకర్ల రమేష్ గారు కానీ, అదేవిధంగా మరి అక్కడే గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఇప్పుడు మరి మాడుగుల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండా సత్యమూర్తి గారు కూడా అక్కడ గ్రీవెన్స్కి వచ్చి గ్రీవెన్స్లో నిలబడి
జాయింట్ కలెక్టర్ గారికి ఫిర్యాదు ఇచ్చి ఇట్లా గని కబ్జా చేస్తారని ప్రకటించిన తర్వాత కూడా మరి ఏ రకమైన చర్య తీసుకోవడం అనేది చాలా దుర్భాగ్యమైన విషయం. ఏం ప్రచారం నడుస్తుందంటే ఈయనకి ఎంపీ శ్రీభర్త గారి మద్దతు ఉందని, జిల్లా మంత్రి గారి మద్దతు ఉందని, అందుకని ఈయన ఆటలన్నీ సాగుతామని మొత్తం అధికారులని కట్టడి చేస్తా ఉన్నారు, అధికారులు చేతులు ఎత్తేస్తా ఉన్నారు, అక్కడ ఉన్న ప్రజలు నివసిస్తున్న ప్రజల మీద దాడి చేస్తా ఉన్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. వాటి మీద పోలీసు కేసులు పెడితే పోలీసు కేసులు కూడా పోలీసులు తీసుకోవడం లేదు. అంటే పక్కాగా రెవెన్యూ కోర్టు రెవెన్యూ మ్యాటర్స్లో ప్రభుత్వ భూముల విషయంలో హైదరాబాద్ ఆర్టీ స్టేట్లో రెవెన్యూ కోర్టు మాత్రం అది ఇచ్చింది. అయితే దాని మీద ఆయన హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టులో కూడా ఆయనకి ఏమీ ఏ రకమైనటువంటి తాత్కాలిక ఉత్తర్వు కూడా స్టేటస్ కో లాంటివి కానీ లేకపోతే స్టే లాంటివి కానీ ఏమీ ఇవ్వలేదు. అయినప్పటికీ ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు అంతేకాకుండా రెవెన్యూ కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఏమంటే ఆ ప్రభుత్వం స్వాధీనం చేసుకోమని కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చింది. కానీ ఈ కలెక్టర్ పట్టించుకోకుండా నిమ్మక నీరుతాడు, వ్యవహరిస్తా ఉన్నాడు, చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మొన్న సోమవారం మేము కలెక్టర్ గారిని కలిసాం, కానీ ఆయన స్పందించినటువంటి పరిస్థితి రోజు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ పని అన్నీ ఆపాలని మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీభర్త గారిని జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. జల మంత్రి గారిని జోక్యం చేసుకుని ఈ ప్రభుత్వ కబ్జాని ఆపాలని, అక్కడ ఉన్న పేదలకి ఇళ్ల స్థలాలు ఆల్రెడీ నివసిస్తున్న ప్రజలకి పట్టాలకి ఇవ్వాలని, అదేవిధంగా కూటమి ప్రభుత్వం యొక్క విధానం ప్రకారం ఇల్లు లేని పేదలకి ఇల్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆయనే చేస్తున్నాడు మళ్ళీ అదే భూమిని ఆయన వ్యతిరేకంగా తీర్పు ఉన్నా కూడా ఆయన బాహాటంగా దాని మీద తీర్పు మీద అప్పీల్కి వెళ్ళాడు. వచ్చిన ప్రతిసారి ఆగుతున్నారు, మళ్ళీ కొన్నాళ్ళు పోతే మళ్ళీ ఇప్పుడు కూడా ప్రభుత్వ భూమిగానే అది కోర్టు తీర్పు ప్రకారం, రెవెన్యూ కోర్టు తీర్పు ప్రకారం ఉంది. అయినా దాని మీద అప్పీల్కి వెళ్ళి హైకోర్టు ఆయనకి ఏం ఆర్డర్ రాలేదు. అయినా సరే ఆయన వీళ్ళందరి మద్దతుతోటి వీళ్ళందరి యొక్క అండదండలతో ఆయన చేస్తున్నారు. కాబట్టి ఆయన టీడీపీ పెందుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు, జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు, మరి మార్కెట్ చైర్మన్గా ఉన్నారు, ఆయిల్ ఫెడ్ చైర్మన్గా ఉన్నారు. అంతేకాకుండా మరి మాజీ ఎమ్మెల్యే హోదాను ఉపయోగించుకొని చాలా విచిత్రంగా ఇప్పుడు ఎంఆర్ఓకి 2019 నాకు రైతువారి పట్టా ఇచ్చారు కదా, ఆ పట్టా ప్రకారం నాకు మళ్ళీ ఇది దాన్ని 20 భూములు చేర్చారు. దాని నుంచి మినహాయించమని లెటర్ పెట్టాడు ఆయన. రెవెన్యూ కోర్టు ఆర్డర్ స్పష్టంగా ఆయనకు వ్యతిరేకంగా ఉండి ఆయన మీద చర్యలు కూడా తీసుకోమని ఆ రెవెన్యూ కోర్టు ఆర్డర్ చెప్తే దాన్ని అధికారులు పట్టించుకోకపోతే ఆయన మళ్ళీ ఇప్పుడు కళ్ళు కప్పి మాయ చేసి పెట్టాలని చూస్తున్నారు. అక్కడ ప్రజలు ఎదుర్కొన్నారు. ప్రజా సంఘాలు మేము దీన్ని ఖచ్చితంగా గట్టిగా అడుగుతున్నాం. ప్రభుత్వ అధికారులు చేయట్లేదు కాబట్టి ఇప్పుడు మంత్రి గారైనా జోక్యం చేసుకొని, ఎంపీ గారైనా జోక్యం చేసుకొని దీని ప్రజలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రత్యక్షంగా ప్రజలే దాని మీద యాక్షన్ దిగాల్సి వస్తుంది, దానికి వీళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుందని మేము చెప్తున్నాం.